అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం జనరల్గా ఏ పూజ చేసినా సరే ఖచ్చితంగా తాంబూలం అయితే పెడతాము. అందులో అమ్మవారి పూజలంటే మనకి తాంబూలంకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అమ్మవారిని చూస్తే అమ్మవారి నాలిక ఎర్రగా పండి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు తాంబూలం వేసుకొని ఉంటారు కాబట్టి. అయితే ఒకసారి నేను గరికపాటి గారి ప్రవచనాలు వినేటప్పుడు అసలు మనం ఇచ్చే తాంబూలం అంటే మనం తమలపాకుల మీద చెక్కలు పెట్టేసి ఇస్తాం కదా, అసలు అలా ఇవ్వకూడదంట. మనం ఎప్పుడు తాంబూలం పెట్టినా మహాతాంబూలం అని ఒకటి ఉంటుంది. అలా తయారు చేసి పెట్టడమే మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆచారం. కానీ అది మొత్తం మార్చేసి ఇప్పుడు కేవలం తమలపాకులు అలాగే కొన్ని చెక్కలు పెట్టేసి తాంబూలంగా మనం పెట్టేస్తున్నాం. అమ్మవారికి అయినా సరే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా సరే తాంబూలం అంటే అలా ఇస్తున్నాము. అయితే శ్రావణ మాసం వచ్చింది. ఇక నుండి మనకి చాలా పూజలు ఉంటాయి. ఇక్కడ నుండి అమ్మవారి పూజలు అలాగే మనకి ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతంకి ఖచ్చితంగా అమ్మవారికి మహాతాంబూలం పెట్టాలని చెప్పి నేను ముందుగానే ఈ మహాతాంబూలం ఎలా తయారు చేయాలనేది తెలుసుకొని మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఇప్పుడు నేను ప్లేట్లో చూపిస్తున్న వీటితోనే ఈ మహాతాంబూలం తయారవుతుంది. ఇక నుండి ఏ పూజ చేసినా సరే ప్రతిరోజు కాకపోయినా ఏమైనా పెద్ద పండగలు పెద్ద పూజలు అయినప్పుడైనా తాంబూలంగా పెట్టినప్పుడు ఇలాగే పెట్టాలని మేమైతే ఇంట్లో డిసైడ్ అయ్యాము. ఇంకా లేట్ చేయకుండా ఈ మహాతాంబూలం ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను రండి. ముందుగా ఈ మహాతాంబూలం తయారు చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే సున్నం. ఇది నాకు తెలిసి ఎవరింట్లో ఉండదు కాబట్టి ముందుగా చెప్తున్నాను, సున్నం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి జాపత్రి పువ్వు అనమాట. ఈ జాపత్రిని మనం బిర్యానీలు తయారు చేసినప్పుడు లేదంటే గరం మసాలా పొడి చేసుకున్నప్పుడు తప్ప ఎప్పుడు చూడము. రెడ్ కలర్లో కనిపిస్తుంది జాపత్రి అలాగే జాజికాయ. ఈ రెండు అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే జాజికాయ అనమాట. లేదా జాపత్రి అని కూడా దాన్ని అంటారు, ఎందుకంటే రెండు కూడా ఒకటే చెట్టు నుంచి వస్తాయి కాబట్టి. తర్వాత చెక్కలు మనం జనరల్గా తెల్ల చెక్కలు ఉంటాయి కదా, అవి పెడుతూ ఉంటాం. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను శ్రావణ మాసంకి నేను తీసుకున్న మంగళకరమైన సామాగ్రి అని. అందులో నేను తెల్ల చెక్కలు అలాగే ఈ నల్ల చెక్కలు కూడా చూపించాను. ఇవి ఎందుకు పెడతారు లేదా ఈ తెల్ల చెక్కలకి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది నాకైతే తెలియదు. కానీ ఇవైతే జనరల్గా తాంబూలం పెట్టేటప్పుడు ఈ నల్ల వక్కల్నే వాడాలని చెప్పేసి అంటారు. తర్వాత యాలకులు, పట్టిక బెల్లము అలాగే సోంపు అంటే తీపి జీలకర్ర అని కూడా అంటారు కదా చాలామంది. అలాగే కొన్ని లవంగాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. వీటి రేషియో ఏంటి, ఏవి ఎన్ని తీసుకోవాలి అంటే అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే అమ్మవారికి తాంబూలం పెట్టిన తర్వాత అది మనమే తింటాం కాబట్టి మీ ఇష్టం, మీకు ఎంత రేషియో కావాలో అంత వేసుకోండి. కానీ లవంగాలు నేనైతే తగ్గించుకుంటున్నాను. అలాగే పటిక బెల్లం కూడా మీకు స్వీట్నెస్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. రేషియో తగ్గించుకోండి కానీ ఏదైనా ఒకటి తీసేయకండి పూర్తిగా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా వేసుకుంటేనే మనకి ఆ మహాతాంబూలం అనేది అవుతుంది. ఇవన్నీ కూడా మిక్సీ పట్టించుకొని ఒక పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ప్రతిరోజు కూడా తాంబూలం చేసుకునేటప్పుడు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అయితే మిక్సీ పట్టించుకునేటప్పుడు నేను కేవలం జాజికాయని మాత్రం వేసుకోవట్లేదు, ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేస్తే ఆ ప్లేట్స్ పాడైపోతాయి. కాబట్టి అదొక్కటి నేను ముందుగానే పక్కన దంచి పెట్టుకొని తర్వాత వీటిలో కలుపుకుంటాను. అలాగే చెక్కలు కూడా ఈ నల్ల చెక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి కూడా కొంచెం లైట్గా దంచి పెట్టుకుందామని నేను ట్రై చేశాను. కానీ నా దగ్గర ప్రస్తుతం రాయిది లేదు, చెక్కది మాత్రమే ఉంది. అందుకే అది దంచడానికి కుదరలేదు. ఇంకా అవి కూడా నేను మిక్సీలోనే వేసేసాను. ఇలా ముందుగానే ఇవైతే మిక్సీలో వేసుకోకుండా ఈ జాజికాయని చక్కగా పక్కన దంచి పెట్టుకొని తర్వాత మీరు మిక్సీలో వేసుకోండి. మనం ఇప్పుడు తాంబూలంలో వాడే తమలపాకులు కానీ చెక్కలు కానీ లేదంటే జాపత్రి, జాజికాయ, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ శాతం మన అరుగుదలకి అలాగే మన నోరు కూడా ఫ్రెష్గా ఉండడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే మనం ఏం తిన్నా సరే ఏం యూజ్ చేసినా సరే అది లిమిట్లోనే ఉండాలి. లిమిట్కి మించి ఏది మనం తిన్నా అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక లిమిట్కి మించి ఏది తిన్నా సరే అది మనకి ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదైనా సరే మరి ప్రతిరోజు తినకండి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైతే ఒక పెద్ద పూజలు అవన్నీ చేస్తారో అప్పుడు మాత్రమే తినండి. ఇవన్నీ కూడా నేను ఒక్కసారి మిక్సీ పట్టించాను. అయితే అంత ఫైన్ పౌడర్ రాలేదు. మళ్ళీ ఒక్కసారి ఇంకొక రౌండ్ వేస్తే కనుక బాగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది.
మీరు కావాలంటే జల్లించుకోవచ్చు, కానీ జల్లించుకుంటే మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలానే ఇంకొకసారి మిక్సీ ఆడించేసి ఇలా ఈ పౌడర్నే వాడేస్తున్నాను. నేనైతే జల్లించుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ తమలపాకులు. మనం తాంబూలం చేయాలి అంటే మనకి మెయిన్గా తమలపాకులు ఉండాలి కదా. మన ఇంట్లో ఖచ్చితంగా కొన్ని మొక్కలు ఉండాలి, అందులో ఒకటి తమలపాకు. ఈ మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉందని అంటారు. ఇప్పుడు అందరూ ఏస్థెటిక్ ఫీల్ కోసం అని లేదంటే డెకరేషన్ కోసం అని చెప్పి మనీ ప్లాంట్స్ పెంచుకుంటున్నారు. ఆల్మోస్ట్ మనీ ప్లాంట్ లానే ఉండే తమలపాకు కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక క్లైంబరే, అంటే పాక్కుంటూ వెళ్ళే మొక్క అనమాట. కాబట్టి ఖచ్చితంగా తమలపాకు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఏ పూజ చేసుకోవాలన్నా సరే జస్ట్ అలా వెళ్ళి కొన్ని ఫ్రెష్గా తమలపాకులు తెంపుకొని పెట్టుకోవచ్చు. అలాగే మా ఇంట్లో అయితే కొన్ని ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి మా ఇంటి నుంచే తమలపాకు తీసుకొని వెళ్ళాము. కాబట్టి ఇవైతే ఖచ్చితంగా మీరు తమలపాకు చెట్టు పెంచుకునేలాగా చూడండి. ఇప్పుడు నేనైతే ఫ్రెష్గా 3 తమలపాకులు తీసుకొని వచ్చాను. మీరు తాంబూలానికి పెట్టేటప్పుడు 2 లేదా 3 తమలపాకులు తెచ్చి పెట్టుకోవాలి. వాటిని ముందుగా శుభ్రంగా కడుక్కొని కొంచెం సున్నం ఏదైతే మనం ముందే తీసుకొచ్చి పెట్టుకున్నామో అది రాయాలన్నమాట. సున్నం చాలా తక్కువ రాయాలి. ఎక్కువ రాసేస్తే నోరు పొక్కిపోతుంది అంటారు. కాబట్టి చూసుకోండి, జస్ట్ మనం ఫింగర్ టిప్ మీద ఒక చిటికెడు తీసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఈ సున్నం మీకు దగ్గరలో ఎక్కడైనా పాన్ షాప్స్ కనుక్కుంటే అక్కడ దొరుకుతుంది. మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా పాన్ షాప్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి సున్నం కావాలని అంటే ఇస్తారు. మాకైతే ఒక 20 రూపీస్కి అడిగితే ఆ చిన్న డబ్బా, నేను బ్లూ కలర్ క్యాప్తో చూపించాను కదా, ఆ డబ్బాకి ఒక 20 రూపీస్ది ఇచ్చారనమాట వాళ్ళే. ఇలా నీట్గా ఒక తమలపాకు మీద ఇంకొకటి పెట్టి ఆ పై తమలపాకు మీద సున్నం రాసిన తర్వాత పచ్చకర్పూరం చాలా తక్కువ చిన్నది తీసుకొని దాని మీద పొడి చేసుకొని చల్లుకోవాలి. అయితే పచ్చకర్పూరం మాత్రమే వాడాలి, మామూలు కర్పూరం వాడకూడదు. ఈ పచ్చకర్పూరం అయితే ఎడిబుల్ అనమాట. ఎడిబుల్ క్యాంఫర్ లేదా గ్రీన్ క్యాంఫర్ అని అంటారు కదా, అది. నేను ఆ తాంబూలంకి పౌడర్ ప్రిపేర్ చేశాను కదా, అప్పుడు పచ్చకర్పూరం వేయలేదు. మీరు కూడా అలా వేయకండి. మనం మిక్సీలో కనుక ఈ పచ్చకర్పూరాన్ని వేస్తే అది గట్టిగా అతికిపోతుంది. తర్వాత మీరు మిక్సీ క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట. అలాగే ఆ పౌడర్లో కూడా తర్వాత కూడా మీరు వేయకండి, తర్వాత అవి గడ్డ కట్టేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు తాంబూలం తయారు చేస్తున్నారో అప్పుడే కొంచెం ఒక చిటికెడు తీసుకొని ఈ పచ్చకర్పూరాన్ని పౌడర్లా చేసి వేసుకోండి. తర్వాత నేను ఇందాక తయారు చేసిన మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని ఇలా చుట్టుకుంటున్నాను. చిలక చుట్టడం అని అంటారు కదా, మీకు అలా కనుక వస్తే చెయ్యండి. నాకైతే అసలు అది ఫోల్డ్ చేయడం రాదు కాబట్టి నేనేదో ఇలా రౌండ్గా చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఒక స్క్వేర్ షేప్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. తర్వాత తమలపాకుకి కాడ కనుక ఏదైనా ఉంటే అది తీసేసి పక్కన పడేయండి. అలాగే ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేసాం కదా, ఇది టైట్గా సెక్యూర్గా ఉండటానికి ఒక లవంగం తీసుకొని నేను ఇలా గుచ్చేసి రెండింటికి పెడుతున్నాను. కాబట్టి ఆ షేప్ అలానే ఉంటుంది. అంటే దీన్నే మహాతాంబూలం అని అంటారు. మనం ప్రతిరోజు ఒకవేళ దేవుడికి పెట్టాలనుకుంటే కనుక ఎంత ప్రొసీజర్ చేయనక్కర్లేదు. మీరు రెడీగా నేను ముందు చూపించినవన్నీ కూడా మిక్సీ ఆడించి పెట్టేసుకున్న పౌడర్ రెడీగా దేవుడి గది దగ్గర పెట్టుకుంటే కనుక పూజ చేసుకునే అప్పుడు మీరు ఇలా తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టేయచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఈ మహాతాంబూలాన్ని పెట్టండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.